హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉపవాస శుద్ధీకరణ కూడిక రెండవ రాత్రి ఆయన పాదముల చెంత కూర్చుని ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వకమైన వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాత్రి కూడికను దేవుడు దీవెనకరంగా జరిగించాడు. తన దాసుని నిలబెట్టుకుని చక్కని అమూల్యమైన వాక్కుని సంఘానికి మనకు కావలసిన మాటలు దేవుడు బోధించాడు. ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడి స్థిరపరచబడును గాక. రేపు ప్రభు బలారాధన జరగబోతుంది. చక్కగా సిద్ధపడి పాలు పొందండి. కుటుంబాలుగా ఈ సంవత్సరం మొదటి ప్రభు బలారాధన కనుక లైవ్లో చూస్తున్న వారు సంఘ బిడ్డలు కూడా ఎవరు ఆరాధన పోగొట్టుకోవద్దు. తప్పక మీరు దేవుని సన్నిధిలో సిద్ధపడి పాలు పొందండి. దేవుడు చేసిన ఉపకారాల కొరకు, ఆయన మన జీవితంలో చేసిన మేలు కొరకు, ప్రాముఖ్యంగా ఇచ్చిన రక్షణ కొరకు, దేవుడిచ్చిన ఆ జీవితాన్ని బట్టి తప్పక ఆయన సన్నిధిలో కూడుకొని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ప్రాణత్యాగాన్ని తలపోసుకుంటూ రక్తమాంసాల్లో పాలు పొందుదుముగాక. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 31వ కీర్తన 16వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. నీ కృప చేత నన్ను రక్షింపుము. మరొకసారి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయ అని అడుగుతున్నాడంట. ఇంతకీ ఈ యొక్క కీర్తన జాగ్రత్తగా గమనిస్తే, ఈ కీర్తనలో దావీదు ఈ అనుభవాలు గుండా వెళ్తున్నాడు. చక్కని మాట రాయబడ్డాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అధ్యాయాన్ని చదవండి. ఈ అధ్యాయంలో దావీదు చేసే ప్రార్థనలు ఎలా ఉంటుంది తెలుసా? అయ్యా, నేను చాలా ఇరుకుల్లో ఉన్నానయ్యా, బాధల్లో ఉన్నానయ్యా, దుఃఖంతో ఉన్నానయ్యా, నిట్టూర్పులు విడుస్తున్నానయ్యా, నిందల పాలైపోయానయ్యా, మనుషులందరూ మర్చిపోయారయ్యా, ఓటికొండలాగా మారిపోయానయ్యా, నలుదిక్కుల భయమే కలుగుతుందయ్యా అని తన బాధ అంతటిని చెప్పుకున్నాడు. ఈ కీర్తనలో తన బాధ అంతా దేవుడు చెప్పుకున్నాడు. ఇది నా జీవితం, ఇంత బాధల్లో ఉన్నాను, ఇంత వేదనలో ఉన్నాను, ఇంత కలవరాల్లో ఉన్నాను, ఎటు చూసిన భయమే, వేదనలు నిట్టూర్పులే, నా జీవితం అంత దుఃఖంతో వెళ్ళబుచ్చుకుంటున్నానని చాలా బాధపడి దేవుని స్థానంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థనలో ఒక చక్కని మాట పలికాడు. అన్ని చెప్పి ఇప్పుడు అంటాడు, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి. ఎవరి ముఖం నాకు కనబట్ల, ఎవరి ముఖ ప్రకాశం నేను చూడలేకపోతున్నా. దేవా, నీ ముఖ కాంతి అయినా నా మీద ఉంచునైనా, నీ ముఖ కాంతి అయినా నా మీద ప్రకాశింపచేయని ఈ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరొక కీర్తన చదువుకుందాం ఒకసారి. 67వ కీర్తన 2వ వాక్యం. 67వ కీర్తన 2వ వాక్యంలో అక్కడ ప్రజలు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ మాట పలికారు. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. ఇక్కడ చూస్తే అక్కడ కూడా కొంతమంది అంటున్నారు, దేవుడు తన ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేస్తే బాగుంటుంది. మా అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ఉన్నట్టేగా. మా అంటే అర్థం ఏంటి? మా మీద అంటే చాలామంది ఉన్నారు అక్కడ నా అన్నాడు. ఎవరు? దావీదు. అయ్యా, నీ సేవకుడి మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయి. ఇక్కడికి వస్తే ప్రజలు అంటారు, అయ్యా, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయమని వీళ్ళు కోరారు. మరొక వాక్యం చదువుకుందాం.
దానియేలు ప్రవచన పుస్తకంలోకి వెళదాం. దానియేలు గ్రంథంలోకి వెళితే 9వ అధ్యాయాన్ని తీద్దాం. ఆ 9వ అధ్యాయంలో 17వ వాక్యం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఒక మాట పలికాడు. ఏం మాట? అయ్యా, నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రాని. ఇంతకీ ఆ పరిశుద్ధ స్థలం ఎలా అయిందో తెలుసా? బబులోను చెరలోకి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు వెళ్ళిపోయారండి. దేవుని పట్టణం పాడైపోయింది. నిజంగా ఈ అధ్యాయాన్ని కూడా చదువుకున్న తర్వాత 70 సంవత్సరాలు దేవుని బిడ్డలంట బబులోను చెరలో ఉన్నారంట, బానిసలుగా వెళ్ళిపోయారంట. దేవుని యెరూషలేము శిథిలమైపోయింది, పాడైపోయింది. దుఃఖం ఆగట్లా దానియేలుకి, బాధ, వేదన. అయ్యో, ప్రతిష్ఠిత పర్వతంగా ఉండాల్సిన దేవుని పర్వతం శిథిలమైపోయింది పర్వతం. అల్లాడిపోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రాని. ఈ అధ్యాయాన్ని కూడా తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు పూర్తవుతుందంట. అప్పుడు అర్థమైపోయింది, ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు, బబులోను చెరలో మీరు 70 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మీరు విడిపించబడతారు అని దేవుడు చెప్పాడే ప్రవచనం. అది గుర్తొచ్చి, ఆహా, 70 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది కనుక ఇప్పుడు మేము విడిపించబడతాం అని కన్నీటితో దేవుడి పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకుని విజ్ఞాపన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, మా దోషం బట్టే కదా ఈ బబులోను చెరలోకి వచ్చాం, మేము చేసిన పాపాన్ని బట్టే కదా ఈ బబులోను చెరలోకి వచ్చాం, తిరుగుబాటు చేసాం, నీ మాట ఆలకించలేదు. అవన్నీ రాసుకోండి, తర్వాత చదువుకోండి. అధ్యాయంలో నీ మాటలు ఆలకించకపోయాం, నీ మాట చెవియొక్కకపోయాం, తిరుగుబాటు చేసిన వాళ్ళం, పాపం చేసిన వాళ్ళం. అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించు నాయనా, కటాక్షించండి అయ్యా. ఈ పరిశుద్ధ స్థలం ఒకప్పుడు మహిమతో ఉంది, ఇప్పుడు శిథిలమైపోయింది అయ్యా. ఈ శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలం మీదకి ఏం రావాలి? నీ ముఖ ప్రకాశం రాని, నీ ముఖ కాంతిని రానివయ్యా. అప్పుడు కట్టబడుతుంది, అప్పుడు జీవితాలు బాగుపడతాయి. ఈరోజు వర్తమానం ఏంటి తెలుసా? దేవుని ముఖ కాంతి మన మీద ఉండునుగాక. ఇప్పుడు ఆమె చెప్పాలి. 3 వాక్యాలు చదివించాను. ఒకటి, దావీదు ప్రార్థిస్తూ, అయ్యా, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయమని ఆయన కోరుకున్నాడు. మరొక చోటుకి వెళ్తే ప్రజలు ఆశపడ్డారు, మా మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయమని. దానియేలు పుస్తకంలోకి వెళ్తే దానియేలు కోరుకుంటున్నాడు, నీ ముఖ ప్రకాశం ఈ పరిశుద్ధ స్థలం మీదకి రాని. శిథిలమైపోయింది, పాడైపోయింది, వెలుగు కోల్పోయింది, మహిమను కోల్పోయింది. మరలా నీ ముఖ ప్రకాశం ఈ పరిశుద్ధ స్థలం మీదకి రాని అని అక్కడ ఎవరు ప్రార్థన చేశారు? దానియేలు ప్రార్థన చేశాడు. ఇంతకీ దేవుని ముఖకాంతి ఎందుకు ప్రకాశించాలి? దేవుని ముఖకాంతి ఎవరి మీద పడుతుంది? దేవుని ముఖకాంతి ప్రకాశిస్తే, ముఖకాంతి మన మీద పడితే మన జీవితంలో జరిగే కార్యాలు ఏమిటో క్లుప్తం కొన్ని విషయాలు చెప్తాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ దానియేలు ఈ గ్రంథంలో చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఈ అధ్యాయంలో, అయ్యా, తప్పు చేశాం, అందుకే బబులోను చెరలోకి వెళ్ళాం కదా, మా పితరులు తప్పు చేశారు కదా, మా పితరులు పాపం చేశారు కదా, అందుకే 70 సంవత్సరాలు చెరలో ఉన్నాం కదా, ఒప్పుకుంటున్నామయ్యా. ఇప్పుడు మా జీవితం మారాలి, మా బ్రతుకులు మారాలి. నిశ్చయముగా నీ ముఖ ప్రకాశం, నీ ముఖ కాంతి మా మీద, ఈ పరిశుద్ధ స్థలం మీద ఉండాలని ప్రార్థన చేశాడు. తప్పక ఈ రాత్రి దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశించునుగాక. సరే, బైబిల్లో
ముఖ కాంతి అని, అరుణోదయ కాంతి అని, దీప కాంతి అని, సూర్యోదయ కాంతి అని, ఇంకేమున్నాయి, సన్నిధి కాంతి అని రాయబడ్డాయి బైబిల్లో. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే దేవుని ముఖ కాంతి మన మీద పడాలి. ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దానికి ముందు 2 విషయాలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మనుషుల ముఖకాంతి కూడా ఉందంట, రాజుల ముఖకాంతి కూడా ఉందంట. మూడవది దేవుని ముఖకాంతి. మనుషుల ముఖకాంతి, రాజుల ముఖకాంతి. మూడవది ఈరోజు మనం ఏం ధ్యానిస్తున్నాం? దేవుని ముఖకాంతిని ధ్యానిస్తున్నాం. మనిషి ముఖం కూడా కొన్నిసార్లు కొంతమంది ముఖాలు చూస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? సంతోషం వేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. మంచి మాట చెప్తారు. యోబు పుస్తకంలో ఆ మనుషులంట ఆ ఊళ్ళో రోజు వచ్చంట యోబు ముఖ ప్రకాశం చూస్తున్నారంట. ఎవరి ప్రకాశం? యోబు ముఖాన్ని చూసి వెళ్ళేవాళ్ళంట. అనేక మంది వచ్చారంట యోబు ముఖం చూస్తే మంచిదని. అంటే ఆయన ముఖం అంత వెలుగు ఉంది. కొంతమంది ముఖం చూస్తే ఏంటంట అరిష్టమా నష్టం అనుకుంటారు కొంతమంది. సరే ఒక మాట చెప్తే యోబు పుస్తకం తీయండి, ఆ మంచి మాట భలే విచిత్రంగా ఉంటుంది. ఆ మాట 29వ అధ్యాయం చూద్దాం. యోబు పుస్తకం, యోబు గ్రంథం 29వ అధ్యాయంలో అక్కడ యోబు ముఖాన్ని చూసే అనుభవం రాసి ఉంది. అక్కడ ఒకసారి 29:24లో వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయరంట. చూసారా? ఏది చేయాలని ఎవరి ముఖం చూడాలి చెప్పరే? మీరు పైన చూడండి ఒకసారి. 21 మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనంగా ఉండిరి. నేను మాట్లాడిన తరువాత వారు మారు మాట పలకక ఉండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. చూసారా? యోబు దగ్గరికి ప్రజలందరూ వస్తున్నారంట. ఏది? యోబు చెప్పే మాటలు విందాం, యోబు చెప్పే మాటలు ఆలకిద్దాం, అలాగే యోబు ముఖాన్ని చూద్దాం, చూసే పని చేద్దాం. అంటే ఇప్పుడు యోబు ముఖంలో ఏముంది చెప్పండి? యోబు ముఖంలో ప్రకాశం ఉందా లేదా? ఉంది కాబట్టి అలా ఏం చేస్తున్నారు చెప్పాలి. అక్కడ ఒక మాట రాసి చూడండి, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చెయ్యరు. అంటే దేవుని యొక్క సన్నిధిలో యోబు జీవితాన్ని గమనించినప్పుడు అనేక మందికి ఆ ముఖం ఎలా ఉంది? దీవెనకరంగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సరే హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్తే సామెతల్లో రాజు ముఖం కూడా కొంతమందికి దీవెన తీసుకొస్తుందంట, జీవం తీసుకొస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తా. సామెతల పుస్తకం 16వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూద్దాం. నాశనకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన. 16:18 ఒకసారి సామెతల పుస్తకం తీయండి. 16:15 నాకు అదువే పెట్టలేదు కదా, ఈ ప్రాబ్లం. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు. ఇక్కడ ఎవరి ముఖ ప్రకాశం ఉంది? రాజు గాని చిరునవ్వుతో చేయి జాపాడంటే, ధనం జాపాడంటే ఆ రాజు ముఖం వల్ల ఎంతోమంది బతుకుతారంట, జీవమే కలుగుద్దంట. అంటే శిక్షను కూడా కొట్టివేయగలిగిన శక్తి రాజుకుంది. రాజు ముఖ ప్రకాశం అనేకులు జీవం తీసుకొస్తుంది, అనేకుల్ని బ్రతికిస్తుంది, అనేకులు ఆశీర్వదిస్తుంది. ఏమండి? యోబు ముఖం చూస్తే వాళ్ళు పనులు సఫలమవుతూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తే రాజు ముఖం చూస్తేనే వారికి జీవం కలుగుతుంది. మరి ఇప్పుడు దేవుని ముఖం చూస్తే ఏం జరుగుద్ది? ఈరోజు సబ్జెక్ట్ అదే, దేవుని ముఖ కాంతి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 2వ రాత్రి ఆయన ముఖ కాంతి మన మీద పడునుగాక, ఆయన ముఖ కాంతి మన మీద పడునుగాక. అప్పుడప్పుడు మీరు చెప్తారు డాక్టర్లు, కొంచెం సూర్యుని కాంతి మీ మీద పడాలండి, మీ బలహీనం అయిపోతున్న కారణం ఏంటో తెలుసా? ఆ విటమిన్ తగ్గిపోయింది, అది ఎండలో ఉంటుంది. ఉదయకాలం మీరు కొంచెం సేపు ఎక్కడ ఉండాలి అంటే సూర్యుని కాంతి వలన కూడా మనిషికి దేవుని ఆరోగ్యం ఉంది. దీపకాంతి వలన వెలుగు వస్తుంది, దీపకాంతి వల్ల వెలుగు వస్తుంది, చక్కగా కలబడుద్ది. సూర్యోదయ కాంతి వల్ల మనకేమో ఆరోగ్యం కలుగుతుంది. గట్టిగా ఆమేన్ చెబుదాం.
హల్లెలూయా చెప్పాలి. సూర్యోదయ కాంతి అంటే ఎప్పుడు వచ్చే కాంతి? లేనిపో సూర్యకాంతి మట్టి మధ్యాహ్నం మంచి ఎండలో నుంచుండి గంట నుంచుంటే దబాలను కింద పడతారు. అప్పుడు కాదు. సూర్యోదయ కాంతి అంటే అర్థం ఏంటి? ఉదయకాలపు కాంతి 8 లోపే ఉంటుందంట. 8, 8:30, 8 లోపేనంట. మన తీరిగ్గా 9 లేచి ఎండలో తిరిగితో లేదు, 10 లేచి సూర్యుని కాంతి పడాలంట. అంటే పొద్దున్న లేక సూర్యోదయం ఉదయకాంతే, ఉదయం పడే ఆ కాంతే నీకు ఆ ఆరోగ్యం తీసుకొచ్చును గాక. మరలా సాయంత్రం, ఇప్పుడు 4 తర్వాత, 3:30 తర్వాత, 4 తర్వాత ఉంటుంది. ఇదివరకు చిన్నపిల్లప్పుడు స్కూల్ డ్రిల్ పీరియడ్ ఉండేది. డ్రిల్ పీరియడ్ ఉండేదా? ఎప్పుడు ఏ టైంలో ఉండేది? మధ్యాహ్నం ఉండేదా? డ్రిల్ పీరియడ్ ఎప్పుడు పెట్టేవాళ్ళు? ఎందుకు పెట్టేవాళ్ళు? పిల్లలకి సూర్యకాంతి పడాలి. సాయంత్రం సూర్యకాంతి పడితే వారికి ఆరోగ్యం ఉంటుంది అని డ్రిల్ పీరియడ్లు పెడితే, ఇప్పుడు డ్రిల్ పీరియడ్లు ఉన్నాయో తెలియదు. మరి నాకు తెలియదు. మరి ఉన్నాయి కొన్ని స్కూళ్ళు, అంత చీకట్లో ఉన్నాయి కొన్ని స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు. ఇంకెక్కడ సూర్యుడు తగులుతాడు వాళ్ళకి? అంత లోన అయితే ఉదయం పూట ఇది ఉండేది. ఉదయం పూట అసెంబ్లీ ఉంటుంది తెలుసా? అది కూడా చక్కగా ఉదయకాలం చక్కగా అసెంబ్లీ ఉండేది, సాయంత్రం డ్రిల్ పీరియడ్ ఉండేది, బాగుండేది ఎండలో. సరే, నేను చెప్పే మాట ఏంటంటే ప్రతి కాంతికి దీవెన ఉంది. సూర్యకాంతికి ఆరోగ్యం ఉంది, రాజు ముఖకాంతికి జీవం ఉంది. మనిషి ముఖం ద్వారా కూడా కొంతమంది సంతోషపడుతున్నారంట. మరి రోజున ఉపవాస ప్రార్థనలో మన మీద దేవుని ముఖ కాంతి పడునుగాక. హల్లెలూయా చెప్పండి. సరే, సేవకుడైన దావీదు అడిగాడు ముఖకాంతి కావాలయ్యా అని. ప్రజలు అడిగారు ముఖకాంతి మా మీద పడాలయ్యా అని. దానియేలు ప్రార్థన చేశాడు, ఈ పరిశుద్ధ స్థలం మీద ఏం పడాలి? ముఖ ప్రకాశం పడాలి అని. మీకు బాగా తెలిసింది చెప్తాను. మోషే 40 దినాలు రాత్రింబగళ్ళు కొండ మీద దేవునితో గడిపి దిగి వచ్చేటప్పుడంట మోషే ముఖం ఏం చేసింది? ఎలా ఉంది? ప్రకాశించిందంట. మోషే ముఖం ప్రకాశించిందంట. ఆ ప్రకాశమైన మోషే ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని యొక్క ముఖ ప్రకాశం ఎవరి మీద పడింది? మోషే మీద. ఎందుకు పడింది? దేవునితో ముఖాముఖి మాట్లాడుతూ దేవుని సన్నిధిలో గడిపాడు గనక, దేవుని సన్నిధిలో 40 దినాలు రాత్రింబగలు గడిపాడు గనక దేవుని ముఖ కాంతి ఎవరి మీద పడింది? ఇప్పుడు మోషే మీద పడింది. అప్పుడు ఆ ముఖ కాంతితో పర్వతం దిగుతా ఉన్నాడు. నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుని ముఖకాంతి ఎవరి మీద పడద్దంటే ఆయన పాదముల చెంత మోకరించి ప్రార్థన చేసుకుంటున్న వారందరి మీద దేవుని ముఖకాంతి పడునుగాక. దేవుని ముఖాముఖిగా చూసే అనుభవం ప్రార్థనే కదా. దేవుని కలుసుకునే అనుభవం ఏంటి? ప్రార్థనే కదా. దేవునితో మాట్లాడే అనుభవం ఏంటి? ప్రార్థనే కదా. ఎవరైతే ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలో ఆయన సమీపించి ఆయన పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పక దేవుని ముఖ కాంతి మీ మీద పడునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీ అందరి మీద దేవుని ముఖ కాంతి పడునుగాక. దేవుని సన్నిధిలో గడిపితే ఆయన ముఖ కాంతి మన మీద పడుతుంది. ఆ ముఖ కాంతిలో గొప్ప కార్యాలు మనం చూచుదుముగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు అడిగారంటే అర్థం ఏంటి? ఏదో ఆ ముఖకాంతి ఏదో ఆశీర్వాదం ఉన్నట్టే కదా. దావీదు ప్రార్థన చేశాడా ఏమని నీ సేవకుడి మీద? అంతకుముందు ఏం చెప్పుకున్నాడు? బాధలో ఉన్నాను, నిట్టూర్పులో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, ఓటికొండ అయిపోయాను, నలుదిక్కుల భయమే కలుగుతుంది, ఎన్ని చెప్పుకున్నాడా? అవి మారాలంటే నీ ముఖకాంతి నా మీద పడాలి. ఆమె చెప్పుకో. హల్లెలూయా. దేవా, నా పరిస్థితి మారాలంటే, మళ్ళా సంతోషించాలంటే, మళ్ళా నేను ఆనందించాలంటే, మళ్ళా నేను గంతులు వేయాలంటే, మళ్ళా నేను నీ కృపలో ఎదగాలంటే నీ ముఖకాంతి నా మీద పడాలని సేవకుడు ఎంత దావీదు అడిగాడు. అంటే ఆ ముఖకాంతిలో దీవెన ఉంది. గట్టిగా మేము చూద్దాం. ఆ ప్రజలు కూడా అడిగారుగా, అయ్యా మీ ముఖకాంతి నా మీద ప్రకాశింప చేస్తే అనేకులకి రక్షణ భాగ్యం కలుగుతుంది. దానియేలు అంటున్నాడు, ఈ మందిరం శిథిలమైపోయిందా? మరలా నీ ముఖకాంతి పడితే, ముఖ ప్రకాశమానం పడితే ఈ మందిరం మరలా కట్టబడుతుంది, మరలా మహిమ తినపబడుతుంది, పరిస్థితి మారుతుంది. ఈ రోజున మన పరిస్థితులు దేవుని ముఖకాంతి ద్వారా మారునుగాక. ఈ ఉపవాస ప్రార్థనకి బాధతో వచ్చావో,
దావీదు వలె. లేదు, ఒకప్పుడు సంతోషంగా ఉన్న జీవితం బద్దలైపోయి శిథిలమైపోయి పాడైపోయిన స్థితిలో ఒకవేళ ఉంటే ఈ రాత్రి ప్రార్థన చేసుకో, అయ్యా నీ ముఖకాంతి నా మీద పడాలని ప్రార్థన చేసుకుంటే తప్పక దేవుని ముఖకాంతి మన మీద పడును గాక. ఇప్పుడు వాక్యంలో మూడు మాటలు చెప్తే ఈ రాత్రి ఎక్కువ వర్తమానమే లేదు, 3 విషయాలు చెప్తాను. దేవుని ముఖకాంతి పడితే ఏం జరుగుద్ది? నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని ముఖకాంతి మన మీద పడితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఉపవాస ప్రార్థనలో కోరుకోండి, మీరు కోరుకున్నారు, ఎందుకు కోరుకున్నారో 3 మాటలు చెప్తాను. ఈ ఉపవాస ప్రార్థనలో ముఖకాంతితో మీరు ప్రకాశిస్తూ వెళుదురుగాక, ముఖకాంతిలో ఉన్న కొన్ని దీవెనలు పొందుకొందురుగాక. గట్టిగా ఆమె చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. లైవ్లో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ముఖకాంతి మీ మీద ఈ రాత్రి ప్రకాశించునుగాక. దేవుని ముఖకాంతులు ఏముంది? సూర్యుని కాంతిలోనేమో డి విటమిన్ డియనా విటమిన్ ఉంది. దీపకాంతిలో దీప వెలుగు ఉంది, వెలుగు కాంతి పడుతుంది. అర్థమవుతున్నమాట. కొన్ని కాంతులు ఉన్నాయి కదా. సరే, సన్నిధి కాంతి అంటే సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటాం, సన్నిధి కాంతి కూడా ఉంది. మరి ఇప్పుడు ఆయన ముఖ కాంతి మన మీద పడితే ఏం జరుగుద్ది? కీర్తనకారుడు రాసిన 90వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మరలా లైన్ చదవండి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆహా, ఏ దీవెన వస్తుందో అనుకున్నారు కదా. ఇప్పుడు చెప్పిన మాటలు, ఆహా నా జీవితమే మారిపోద్దిగా, ముఖకాంతి పడిపోద్దిగా అనుకున్నావా? నిజమే, మారద్దు జీవితం, అద్భుతాలు జరుగుతాయి. ఆయన ముఖకాంతిలో అంట మన రహస్య పాపములన్నీ కనబడునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. విచిత్రంగా ఉంది కదా ఈ మాట. సరే, దీనిలో ఒక ఆశీర్వాదం దాగుంది, చెప్తే వినండి జాగ్రత్తగా. దేవుని ముఖకాంతిలో మన చెప్పాలి రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, అద్దం ముందు ఏం కనపడద్ది? మన సహజ ముఖం కనపడద్ది. ఆ సహజ ముఖం అంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే చూపిస్తుంది. అర్థమైందన్నమాట. దేవుని ముఖకాంతులు అంట ఈ అద్దానికి దొరకని మచ్చలు కూడా కనపడతాయి. అప్పుడప్పుడు బోతద్దాలు చూశారు మీరు? ఎందుకు చూడడం? చిన్నప్పుడు బోతద్దాలు ఆడుకున్నా. బోతద్దం పెడితే మామూలు కంటికి కనబడని విధంగా కనబడతాయి, బోతద్దాలు కనబడతాయి. మైక్రోస్కోప్ అని చదివారుగా, మీరు చదువుకున్నారుగా. మైక్రోస్కోప్లో పెడితే ఏదన్నా చిన్నది దానిలో పెట్టి చూస్తే ఎన్ని పురులు కనపడతాయో. మనకే కంటికి అసలు కనపడవయి, సూక్ష్మ క్రిములు సూక్ష్మ జీవులు అసలు కంటికి కనపడవయి. కానీ ఆ మైక్రోస్కోప్లు పెట్టి చూస్తే అవి ఆడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? కొన్ని మన కంటికి కనబడవు. అలాగే ఈరోజు దేవుని ముఖాన్ని ఎందుకు పడాలి మన మీద? దేవుని ముఖాన్ని మన మీద పడితే ఏం జరుగుతుంది తెలుసా? మనలో దాగి ఉన్న రహస్య పాపాలన్నీ ఆయన ముఖకాంతి పడంగానే కనబడతాయంట. అప్పుడు ఏం చేయాలి మనం? ఎందుకు కనబడినప్పుడు ఏం చేయాలి? ఆ రహస్య పాపాలన్నిటిలో నుంచి విడిపించబడుదుముగాక. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని, దేవుని ముఖకాంతిలో మొదటి మాట ఏంటి తెలుసా? మన రహస్య పాపాలు కనబడతాయి. పాపాలు 2 రకాలు. ఒకటి, బహిరంగంగా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. 2, రహస్యంగా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. బహిరంగ పాపాలు కొన్ని ఎవరికి తెలియకుండా, ఎవరికంట కనబడకుండా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. బహిరంగ పాపాల గురించి చెప్పక్కర్లేదులే, కానీ రహస్య పాపాలు మాత్రం నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఆ సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు మోకరించినప్పుడు, ఆ ప్రార్థనలో ఆయన ముఖాన్ని మీద పడినప్పుడల్లా నీవు దేవునికి విరోధముగా ఎవరికి కనబడకుండా చేసిన పాపాలన్నిటినీ నా దేవుడు నీకు చూపిస్తాడు, నా దేవుడు నీకు జ్ఞాపకం తీసుకొస్తాడు. నిజమే, అవునయ్యా, మనుషుల దృష్టిలో భక్తిపరుడుగా ఉన్నాను, నీతిమంతురాలుగా ఉన్నాను,
నీతిమంతుడిగా ఉన్నాను, కానీ నీ ముఖం ముందు నీ సన్నిధిలో నీ ముఖకాంతి పరంగానే నా లోపాలు, రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి నాయన. నా పాపాలను బయటకు వచ్చాయి, కనబడుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? అవన్నిటిని మనం ఏం చేస్తే తెలుసా? ఒప్పుకొని విడిచిపెడదాము గాక. అందుకే ముఖకాంతి పడాలి మన మీద. ఎందుకు ఒక మాట చెప్తే వినండి. రహస్య పాపాలు చేస్తూ సాగుతున్నప్పుడు కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఆ పాపాల వలన కొన్ని దీవెనలు అడ్డుపడిపోతాయి. కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోతున్నాయి? ఎవరికి తెలియకుండా చేస్తున్న రహస్య పాపాలు ఉన్నాయే, అవి అడ్డంగా వచ్చేస్తున్న. దేవునికి నీకు దోషం అడ్డంగా వచ్చాయి. అందుకే ఈరోజు ఏం చేయాలి తెలుసా? రహస్య పాపాలన్నిటినీ మనం ఈరోజు ఆయన ముఖాంతిలో, ఆ ముఖాంతి పడినప్పుడు, కనబడినప్పుడు వెంటనే ఒప్పుకొని సరి చేసుకుందాము గాక. చెప్పాలి గట్టిగా. శుద్ధీకరణ కూడికి కదా ఈరోజు, రేపు బల్ల కదా. పైకి చాలా చాలా నీతిమంతుల భక్తిపరులుగా ఉన్నాంలే, తప్పులేదులే, కానీ మరి అంతరంగం దేవుడు అంట ఆంతర్యాన్ని శోధిస్తారంట. దేవుడు హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అంట. అందుకే ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన ముఖాంతి మీద పడినప్పుడు, ఎవరికి తెలియకుండా చేసిన రహస్య పాపాలన్నీ నీ కళ్ళ ముందు కనబడినప్పుడు వెంటనే ఒప్పుకోని, అయ్యా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి, అవన్నీ విడిచిపెడుతున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించి వాటిని తొలగిస్తాడు. నా దేవుడిని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున రహస్య పాపాలన్నీ తొలగిపోవును గాక, అవన్నీ తుడిచిపెట్టబడును గాక. మన శరీరం అనారోగ్యం తీసుకొచ్చేవేంటి? సూక్ష్మ వైరస్లే కదా. వైరస్ కనపడద్దా? చూస్తారేంటి? వైరస్ ఎప్పుడు చూసారా? కనబడితే యుద్ధం చేసి చంపేస్తాయి. కనబడితే చంపేస్తాం. కనబడితే పాము కనబడి చంపుతాం. పాము కనబడే కనుక హాని చేసి కనబడి చంపేస్తాం. మరి వైరస్ కనపడతాయా? ఏం మొత్తం బేతీసిపోయారండి. వైరస్ కనపడతాయా? కనబడకుండా లోనికి వెళ్ళి మన జీవితాలు పాడు చేస్తున్నాయి. కనబడకుండా కరోనా వైరస్ కనబడిందా? కానీ సూక్ష్మ ఇది టెస్ట్ చేసి దేని చూసి అప్పుడు చెప్పారు ఇట్టుంటుందని. ఏదో ఆకారం ఇచ్చారులే దానికి, అలా ఉంటుందని కనుక్కున్నారు. ఏదో టెస్టులు వేసి ఆ మైక్రోస్కోప్ చూస్తే కనబడింది అట్లా ఉంటుందంట. ఒక్కో వైరస్ ఒకలాగా ఉంటుంది. కంటికి కనబడితే ఓకే, యుద్ధం చేస్తాం, జయిస్తాం. మరి కంటికి కనబడిన పాపాలు ఉంటే ఏం చేయాలి? అది తెలుసుకోవాలంటే దేవుని ముఖాంతి మన మీద పడాల్సిందే. పడితే ఆ పాపాలన్నీ అలా కళ్ళ ముందు కనబడినప్పుడు వెంటనే విడిచిపెడదాం గాక. దావీదు ఒక కీర్తన రాసి ఒక మాట చెప్పాడు. ఒకసారి ఆ కీర్తన చదువుదాం. 19వ కీర్తన. 19వ కీర్తనలో 12వ వాక్యం చదవండి ఒకసారి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చయ్యా. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఇక్కడ ఇప్పుడు అర్థమైపోయింది మీకు. దావీదు ప్రార్థన చేసి ఏమంటున్నాడు? తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? మన పొరపాటు మనం కనుగొనలేమంట. ఓ మాట చెప్తే వినండి. దావీదు పాపం చేశాడు, బెత్షెబతో పాపం చేశాడు, ఓకే. అది తనకు పాపం కనిపించలా. ఎవరికి? దావీదు పాపాలు అనిపించలా. రాజు చేశానులే అని పాపం కనిపించలేకపోయినా నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు పాపం చేసావు అని చెప్పేశాడు. అంతే. అంటే దావీదు తన పొరపాట్లు ఏం చేయాలా? కనుగొనలేకపోయాడు. రహస్యం చేశాడు. ఎవరు తెలియదు అనుకున్నాడు. బెత్షెబే కదా అలా భర్తను చేశాడు, చంపించేశాడు. అద్వైతం అన్నమాట. అది కూడా టెక్నిక్ చేసాడు అది మొత్తానికి. సరే, నేను చెప్పే మాట ఏమిటంటే, దావీదు చేసిన పాపం దావీది పాపాలు కనిపించలా. దావీది పెద్ద దోషాలు కనిపించలేదు. కానీ దేవుడు నాతాను ప్రవక్తను పంపి సెలవిచ్చాడు, నీవు చేసిన తప్పు.
అప్పుడు అర్థమయ్యింది దావీదుకి, అవును నా పొరపాట్లు నేను కనుగొనలేకపోయాను అయ్యా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎవడు కనుగొనగలుగుతాడు పొరపాట్లు? అయ్యా, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించు, క్షమించు, నన్ను నిర్దోషినిగా తీర్చు, ఏ పాప నన్ను ఏలనివ్వద్దు. చూసారా, ప్రార్థన చేశాడా? ఏలనివ్వద్దా ఏ పాపం? నేను రహస్యంగా కొన్ని తప్పులు చేశాను, అవి ఏం చేయాలి? క్షమించు నాయనా. ఎప్పుడు తెలిసింది? నాతాను ప్రవక్త వచ్చి చెప్తే కానీ తెలియలా, నాతాను ప్రవక్త వచ్చి గద్దింతే కానీ తెలియలా తప్పు చేశాడని. మన జీవితంలో కూడా మనం చేసిన తప్పులు సమర్థించుకుంటాం. చేసిన పొరపాట్లు పెద్ద పొరపాటు అనిపిస్తుంది మనకి. ఇది కూడా తప్పేనా, ఇది కూడా పాపమేనా అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు మాట్లాడతాడు, అప్పుడు తెలుసుద్దాహా ఇది కూడా తప్పే, ఇది కూడా పాపమే. దేవుడు మాట్లాడినప్పుడు తెలుస్తుంది మనకి మన పాపాలు. దేవుని ముఖ్యాంతి పడినప్పుడు తెలుస్తుంది మన రహస్య పాపాలు ఏంటో. మన పొరపాటు మనకు తెలియదు, మన తప్పులు మనం చూసుకోలేం, గ్రహించలేం. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? ఆయన ముఖ్యాంతి పడద్ది. ఏం జరుగుద్ది అప్పుడు? నీ పాపాలు నువ్వు గుర్తుపడతావు, నీ పాపాలు తెలుసుకుంటావు. రహస్య పాపాలన్నీ వాళ్ళని కళ్ళ ముందు కనపడితే అప్పుడు ఏం చేస్తావు తెలుసా? అయ్యా ఇవన్నీ తీసే క్షమించు నాయనా అని నువ్వు ప్రార్థన చేసుకుంటావు. దేవుడు నేను శుద్ధీకరిస్తాడు, కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ఆ రహస్య పాపాలన్నీ దేవుడు తొలగిస్తాడు. ధైర్యము, సంతోషం నా దేవుణ్ణి కలుగు చెయ్యునుగాక. చెప్పండి హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు మొదటి మాట ముఖకాంతి. ఎందుకు పడాలి ముఖకాంతి మన మీద? ఆయన ముఖకాంతిలో ఏముంది? ముఖకాంతి పడంగానే మన రహస్య పాపాలన్నీ తెలియపరచబడతాయి. అప్పుడు సరి చేసుకుంటాం. అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం మొదలవునుగాక, దేవుని ధైర్యం మొదలవునుగాక, దేవుని కటాక్షం దిగివచ్చునుగాక. ఈరోజు సేవకుడు నేను దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా రహస్య పాపాలు చేశాను, ఏం చేయాలని? నన్ను క్షమించి, ఆ తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చు. ఒక మాట చెప్తే వినండి. రహస్య పాపాలంట మనకి అవమానం తీసుకొస్తాయంట. ఏం తీసుకొస్తాయి చెప్పాలి? ఇప్పుడు ఏదో ఒక రోజు పాపాలని బయటపడితే బయటపడవా? రహస్యంగా ఎంతకాలం చేయగలుగుతాం? ఏదో కొద్ది కాలం కప్పిపోవచ్చు, కొంతకాలం. ఎప్పటికైనా మన పాపాలు బయటపడతాయి అంతే. బైబిల్ రాయబడిన మాట ఉంది, ఏమని? హృదయ రహస్యములు బయలుపరచబడతాయి. మరుగైనది ఏది ఉండదో మొత్తం బయటకు వచ్చేస్తాయి అంట. నేను చెప్పే మాట ఏమిటంటే అప్పుడేమవుద్ది? అవమానం వస్తుంది. ఉదాహరణ మీరు కొరింథీ పత్రిక తీయండి. పౌలు చెప్తారు ఒక మాట, ఈ మాట కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం చేయండి ఒకసారి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యం వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. పౌలు చెప్తున్నాడు సంఘంతో, మాలో ఉన్న రహస్య పాపాలన్నీ మేము విసర్జించేశాం. అవమానకరమైన రహస్య కార్యములను మేమేం చేసాం? విసర్జించాం. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. అవమానకరమైన రహస్య అంటే అర్థం ఏంటి? ఈ పాపాలు ఏం తీసుకొస్తాయి? మనిషికి అవమానం తీసుకొస్తాయి. అప్పుడప్పుడు కొంతమంది ఎప్పుడుకో బయటపడతారు. బయటపడినప్పుడు అందరికి బహిర్గతం అయిపోయినప్పుడు అయ్యో ఇలాంటి వాడా అని తర్వాత అర్థమవుద్ది. అందరూ అప్పుడు అవమానం తలదించుకుంటూ ఉంటాడు. నేను చెప్పే మాట ఏమిటంటే అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చూడడం కొన్నిసార్లు దొరకనంతసేపు బాగా తిరుగుతారు. ఏదైనా దొరికింది అనుకోండి, ఎంత అవమానం ఇంత అవినీతి చేశాడా, ఇంత పాపం చేశాడా, ఇంత దోచుకున్నాడా. ఈ రోజున పాపం మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. ఈరోజు చెప్పే మాట ఏంటి తెలుసా? రహస్య పాప అవమానం తీసుకొస్తాయి. అందుకే దేవుడి ముఖకాంతి ఏం చేస్తుంది తెలుసా? నీ పాపాలన్నీ కడిగి వేయునుగాక. ఆ ముఖకాంతి పడినప్పుడు, ఆ ముఖకాంతి నీ మీద పడినప్పుడు ఏమవుతుంది తెలుసా? నిశ్చయముగా ఆ పాపాలన్నీ ఒప్పుకుంటావు, విడిచిపెడతావు,
దేవుని యొక్క సంతోషం, ఉల్లాసం నీ హృదయంలో ప్రారంభమవునుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మొదటి మాట అవ్వలేదు. మొదటి మాట ఏం చెప్తున్నా? దేవుని ముఖ్యాంతులు ఏముంది? ఏం దీవెన ఉంది? రహస్య పాపాలన్నీ బయటపడతాయంట, బయలుపరచబడతాయంట, కనబడతాయంట. అప్పుడు ఏమవుద్ది? మనం ఒప్పుకుని విడిచిపెడతాం. అప్పుడు మన జీవితం దేవుని ముందు ధైర్యంగా తలెత్తుకోగలుగుతాం, ఆయన చూడగలుగుతాం, దేవుని కార్యం అనుభవించగలుగుతాం. పాపాలు ఒక మనిషిని బాధిస్తాయి, తలెత్తుకోనివ్వు, అవమానం కలుగు చేస్తాయి. అవమానకరమైన పరిస్థితులన్నీ నా దేవుడు మార్చునుగాక. యెషయా భక్తుడు అత్యున్నత సింహాసనంపై ఆశీనుని దేవుని ప్రభువుని చూచారంట. చూడగానే అయ్యో నేను అపవిత్రమైన పేదవులు గెలవాడను, అపవిత్ర మనుషుల మధ్యలో సంచరిస్తున్నవాడు. ఎప్పుడు అర్థమయ్యింది? ఎప్పుడు అర్థమయ్యింది? దేవుని ముఖాన్ని చూసినప్పుడు. దేవుడు ఆ అత్యున్నత సింహాసీనుడై కూర్చున్నప్పుడు, ఆయన ముఖం వెలుగు పడినప్పుడు, ఈయన ఆయన్ని చూసినప్పుడు వెన్న గుర్తొచ్చిన, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. ఎప్పుడు అర్థమయ్యింది? దేవుని ముఖాన్ని చూసినప్పుడు అర్థమయ్యింది. దేవుని ముఖ కాంతి పడినప్పుడు అర్థమయ్యింది. దేవుని దర్శనం చూసినప్పుడు అర్థమయ్యింది. ఇప్పుడు అంతకుముందు ఏంటి అర్థం? అంతకుముందు గుర్తుపట్ల, అపవిత్రమైన దగ్గర ఉన్నాను, అపవిత్ర పెదవి కలిగిన వాడు. అప్పుడు గుర్తుపట్ల. ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తుపట్టాడు? ఆయన ముఖాన్ని చూసినప్పుడు. చూసారా? ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు ఆయన ముఖాన్ని చూసినప్పుడు అర్థమైపోయింది దీనికి. తన పాపాలన్నీ బయటకు వచ్చాయి. ఒక మంచి మాట చెబుతా. జక్కీ ఇంటికి దేవుడు వెళ్ళాడా లేదా? జక్కీ జీవితం మారిందా లేదా? ఎందుకు మారింది? ఆయన ముఖం చూడంగానే ఆయన మనసు మారిపోయింది. దేవుని ముఖం చూడగానే జక్కీకి తన పాపం అంతా బయటపడిపోయింది. దేవుడు చెప్పలా. కొంతమంది గురించి చెప్పాడు బైబిల్లో, సమరస్తి గురించి చెప్పాడుగా, చెప్పాడు లేదా? మరి జక్కీ గురించి ఏమనలా ఆయన? జక్కయ్య మోసం చేసి అనలా. ఆ ముఖం చూడగానే, ఇంట్లో ఆయన అడుగు పెట్టగానే జక్కయ్య జీవితం మారిపోయింది. ఆడ దేవుడు చెప్పకపోయినా అంటున్నాడు, అన్యాయంగా తీసుకున్నానయ్యా. ఎందుకని? ఆయన ముఖం చూడగానే జక్కయ్య హృదయంలో మార్పు, ఆ పాపాలన్నీ బయటపడ్డాయి. అప్పుడు దాకా మోసం చేశారని అర్థం కాలేదా? అర్థం కాలే ఆయనకి మోసం చేశారని. అప్పుడు దాకా అన్యాయంగా సంపాదించిన అర్థం కాల. దేవుని ముఖం పడగానే, ముఖకాంతి పడగానే జక్కకి అర్థమైపోయింది, ఆహా నేను తప్పు చేశాను. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు? తప్పులు దిద్దుకోవడానికే. శుద్ధికరణ కోటాలు ఎందుకండి? ఎందుకు పెడుతున్నాం? బలరాధన ముందు ఎందుకు పెట్టి శుద్ధీకరణ కోటాలు? మన లోపాలు సరి చేసుకుంటాకే కదా. అపవిత్రంగా ఉంటే కడగబడటానికే కదా. మన జీవితంలో ఉన్న లోపాలు సరి చేసుకుని, మన తప్పులు ఎక్కడ ఉన్నాయో సరి చేసుకొని తెలుసుకొని విడిచిపెట్టడానికి ఏదో శుద్ధీకరణ కోటాలు. ప్రభుబలలో ఎలా పడితే తీసుకోకూడదు కదా. అవి పవిత్రమైన రక్తం కదా, పరిశుద్ధమైన శరీరం కదా, మరి పవిత్రమైన చేతులు తీసుకోవాలి కదా, పవిత్రమైన ఆలోచన తీసుకోవాలి కదా. అందుకే ఈ శుద్ధీకరణ కోటాల్లో శుద్ధి చేయబడి పాపాన్ని కడిగి వేసుకొని పవిత్రపరుచుకొని ఆ ప్రభుపాలలో మనం పరిశుద్ధమైన జీవితం కలిగి పాలు పొందుతాముగాక. గడి చెప్పండి హల్లెలూయా. అందుకే వాళ్ళు అడిగారు, ఏమని? నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయ్యా. ఏం జరిగింది ముఖకాంతిలో? మొదటి మాట మనం చెప్పాను, ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడ్డాయి. ఎందుకు కనబడ్డాయి? నువ్వు మార్చుకుంటావని తప్ప దేవుడు నిన్ను పాపి అంట కాదు. ఇప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడతాడు మనకి? అంతేగాని నువ్వు పాపివి, దుర్మార్గుడివి, నువ్వు నాశనానికి పోతావు ఆయన, నువ్వు మార్చుకుంటావని చెప్తున్నాడు ఆయన. సమస్య చెప్పాడు మార్చుకుంటుందని. చాలామంది ఎందుకు చెప్పాడు? పాపం ఇది నువ్వు నశించిపోవాలని కాదు, నువ్వు మార్చుకుంటావని. పాపాత్మురాలను క్షమించాడు. వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? ఇక నువ్వు చేయొద్దు, నేను నిన్ను కూడా తీర్పు తీర్చను, కొట్టను, చంపను, శిక్షగా అప్పగించను, నువ్వు మార్చబడితే చాలు. అంతే. దేవుడు అదే కోరుకుంటాడండి. రహస్య పాపాలు కనబడంగానే దేవుడు నిన్నేదో దోషిగా తీర్చేసి నిలబెట్టేసి కాదు, నేను కడగడానికి ముందు పెడతాడు. నీ తప్పు తెలుసుకోవడానికి రహస్య పాపాలు బయటికి తీసుకొస్తాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ దావీదు వలె వెంటనే ఒప్పుకోండి, ప్రభువా తండ్రి రహస్య పాపాలు చేశాను, క్షమించయ్యా అని క్షమించమని కోరుకొని ప్రార్థన చేసుకుంటే నిర్దోషులుగా తీర్చబడదుముగాక. అందుకే శుద్ధీకరణ కోటాలు తప్పక ఆయన ముఖకాంతి ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీ మీద, నా మీద, లైవ్లో చూస్తున్న వారి మీద ఆయన ముఖకాంతి ప్రకాశించునుగాక. రహస్య పాపాలని రాత్రే కడిగి వేయబడునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
రెండో మాట చెప్తున్నాను, రెండో మాటలోకి వెళ్తున్నాను. ఆయన ముఖకాంతి వలన కలిగే దీవెనలు ఏంటి? ఒకసారి ఈ కీర్తనకారుడు రాసిన 44వ కీర్తన 3వ వాక్యాన్ని చూడండి ఒకసారి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహు వారికి జయమివ్వలేదు. నీ వారి కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగా చేసి. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ పాయింట్ బాగుంటుంది మీకు. ఏముంది అక్కడ? దేవుని ముఖ కాంతి నీకు విజయము కలుగు చేస్తుంది. దేవుని ముఖ కాంతి నీకు విజయము కలుగు చేసింది. అక్కడ కోర కుమారులు వారి పితరుల దినాలలో పూర్వకాలములో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలని విన్నారంట, చెవులారా విన్నారంట. పితరులు చెప్పారే, మన దేవుడు ఎవరో తెలుసా? మన పితరులు ఐగుప్తులో ఉంటే, బానిసలుగా ఉంటే, విడి చాకరీ చేస్తుంటే, హింసించబడుతుంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించబడి వస్తున్నప్పుడు సముద్రం ఎదురొస్తే దేవుడు పాయలు చేశాడు. అంత మాత్రమే కాదు, శత్రువును ముంచేశాడు. ఆకలి వేస్తే ఆకలి లేకుండా ఆహారాన్ని కురిపించాడు, బండ నీళ్ళు ఇచ్చాడు, శత్రువు మీద జయం ఇచ్చాడు అని పితరులు అందరంట చెప్పారంట. ఎవరి పిల్లలకి? ఇదిగో దేవుడు చేసే కార్యాలు ఇవి అని. అప్పుడు చెప్తున్నాడు కోరా కుమారులు, అయ్యా ఆ విజయం ఎలా వచ్చింది? వారి ఖడ్గం ద్వారానో వారి బలం ద్వారానో రాలేదు, వారి శక్తి ద్వారా రాలేదు. కేవలం నీ బాహువు, నీ హస్తం, నీ ముఖ కాంతి వారికి ఏమిచ్చింది? విజయము కలుగా చేసింది. గట్టిగా ఆమేన్ చెప్పు. ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? నీవు విజయాన్ని పొందుదువుగాక. ఉపవాస ప్రార్థనలో నీవు దేవుని ముఖాన్ని చూస్తున్నావుగా, ఉపవాస ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఆయన ముఖాన్ని చూస్తున్నావు కదా, తప్పక ముఖాంతి పడుతుంది కదా. ఆ ముఖ కాంతి ద్వారా నీ విజయాన్ని పొందుదువుగాక. నీ శక్తి ద్వారా విజయం పొందలేవు. ప్రార్థనలో దేవుని ముఖ కాంతి ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పక్షాన చెయ్యనుగాక. ఏమండి, వారి బాధ వచ్చినప్పుడల్లా, సమస్య వచ్చినప్పుడల్లా వాళ్ళు తనగడం, మోషే ఏమో ప్రార్థన చేయడం, ఇదే జరిగింది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏం చేయమంటావు? అర్థం ఏమిటి? దేవుని ముఖకాంతి పడింది. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రతి విషయంలో దేవుని అడుగుతున్నాడు. అందుకే వారి ఖడ్గము వారి బలము కాదు విజయం తీసుకొచ్చింది, దేవుని ముఖకాంతి మన పితరులకు ఏం తీసుకొచ్చింది? విజయం. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని ముఖకాంతి ద్వారా మీరు విజయం పొందుదురుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ముఖ కాంతి నీ మీద పడునుగాక. ఉపవాస ప్రార్థనలో ఏ అపజయాల మధ్యలో ఉన్నా ఈ ప్రార్థనలో ఆయన ముఖకాంతి పడుతుంది. తప్పక ఇంతకాలం విజయం ఇచ్చిన వాడు రాబోయే దినాలు కూడా మీకు విజయమే కలుగు చేయనుగాక. మంచి మాట చెప్తే గట్టిగా చెప్పండి. ఉపవాస ప్రార్థనలో విజయం దేని మీద తెలుసా? సాతాను మీద విజయం పొందుతో, లోకం మీద విజయం పొందుతో, పాపం మీద విజయం పొందుతో, దుష్టి మీద విజయం పొందుతో, లోకాశ్రయం మీద విజయం పొందుతో తప్పక మీరు విజయం పొందుదురుగాక. జై జీవితం చూచుదురుగాక. ఎలా చూస్తావు జై జీవితం? ఆయన ముఖకాంతిలో చూస్తావు. ముఖకాంతి ఎలా పడుతుంది? ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ముఖకాంతి మీద పడుతుంది. తప్పక నీ విజయం పొందుదువుగాక. హల్లెలూయా చెప్పండి. అపజయం ఓటమి మనకి తల దించుతుంది, జయం మన తల ఎత్తునుగాక. ఉపవాస ప్రార్థన ఏది మీరు ప్రార్థన చేసుకున్నారో, ఏ సమస్య మీద జయం రాక ఒకవేళ బాధపడ్డారో, ఎందుకు ఉపవాస రెండవ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మీ ప్రార్థనలు వింటాడు, మీకు జయమే దేవుడు కలుగు చేయనుగాక. కొన్ని వ్యసనాల మీద జయం రావట్లేదా? కొన్ని పాప క్రియల మీద జయం రావట్లేదా? ఈరోజు దేవుడి ముఖాంతి పడుతుంది. ఈరోజు నుంచి నువ్వు మార్చుకుందువుగాక. సంవత్సరం మారింది, ఇంకా పాప జీవితం వద్దు. సంవత్సరం మారింది, ఇంకా అపజయ మార్గం వద్దు. ఇంకా అపజయాల మధ్యలో ఉండకూడదు. తప్పక ఈ సంవత్సరం నువ్వు జయమే పొందుదువుగాక.
ముఖకాంతి పడును గాక. ఈ సొంత ప్రారంభ దినాలు ఉపవాస ప్రార్థనలో ముఖకాంతి పడుతుంది. తప్పక ఇంతకాలం లోకాన్ని జయించలేకపోయావు, పాపాన్ని జయించలేకపోయావు, ఆశలను జయించలేకపోయావు. నా దేవుడికి జయమిచ్చునుగాక, జయమిచ్చునుగాక. ముఖకాంతి నీ మీద పడునుగాక. ఈ రాత్రి గొప్ప విజయంతో మీరు తృప్తి పరచబడి తిరిగి వెళుదురుగాక. హల్లెలూయా. విజయం రెండు రకాలు. ఒకటి వాటి మీద ఉంటుంది, మరొకటి భౌతికంగా ఎన్ని పరిస్థితులు నీకు విరోధంగా ఉన్నా. రోమపత్రికలో పౌలు అంటాడు, కరువైన, బాధ అయిన, హింస అయిన, ఉపద్రవం, ఖడ్గమైన, వస్త్రహీనత ఏదైనా రాని వాటన్నింటిలో నా దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. ఈ ఉపవాస ప్రార్థన ఏదో 6 నెలలు పెడుతున్నారు వచ్చి వెళ్ళిపోవడం కాదు. తప్పక ఈ ఉపవాస ప్రార్థన నీ మేలే కలుగునుగాక. ప్రార్థన ఏది వ్యర్థం కాదు, నీ కన్నీరు ఏది వ్యర్థం కాదు, నీ ప్రయాసం వ్యర్థం కాదు అనుకుంటారు చాలామంది. ప్రతి నెల వెళ్తున్నాను ఏంటి జరిగింది అనుకోవద్దు. తప్పక నా దేవుడు నీ జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా మేలే చేయునుగాక. తప్పక నీ బిడ్డలు విజయం పొందుదురుగాక, నీ పరిస్థితులు మారునుగాక. చాలామంది అనాలోచనగా ఉంటారే, ఏ వెళ్తామని అనుకోవద్దు. అర్థమవుతున్నమాట. బాధపడొద్దు, భయపడొద్దు. ముఖకాంతి పడుతుంది. తప్పక నా దేవుడు మీకు జయమే కలుగో చెయ్యునుగాక. ఎన్నైని సబ్జెక్ట్ ఈరోజు వర్తమానం ఏంటి? దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించునుగాక. దేవుని ముఖకాంతి ప్రకాశించాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎదురు బదులు ఉంటేనే ముఖం మన మీద పడేది. ఆయన ఇటుండి నువ్వు అటుంటే అర్థమైందన్నమాట. ఎడముఖం పెడముఖం ఉంటే ఆయన కాంతి పడద్దా? చెప్పరే. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? తిన్నగా దేవుడిని కలుసుకునేది ఉపవాస ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏంటి? మన ముఖం ఆయన తట్టు, ఆయన ముఖం మన తట్టు ఉంటుంది. అదే ప్రార్థన. ఆ ప్రార్థన ఆయన ముఖం మన మీద ప్రకాశం మన మీద పడుతుంది. ఆ ముఖకాంతి మన మీద పడుతుంది. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చారు కదా, దేవుని ముఖాన్ని మీ మీద ప్రకాశించునుగాక. ఏం జరిగింది? మొదటి మాట, ముఖాంతులు ఏం పడినాయి? ముఖాంతులు ఏం తెలిసింది మనకి? మనం గుర్తుపట్టని రహస్య పాపాలన్నీ కనబడినాయి. ఏం చేద్దాం? ఈ రాత్రే విడిచిపెట్టి ఆ పాపాలన్నీ కడిగి వేసుకుందాము గాక. హల్లెలూయా. మన దేవుడు శుద్ధులుగా పరిశుద్ధులుగా మార్చునుగాక. రెండో మాట ఏం చెప్పాను? విజయం. ముఖకాంతులు విజయం ఉంది. ఏ సమస్య వచ్చినా నువ్వు మోకరించినప్పుడు, ముఖకాంతి పడినప్పుడు తప్పక నా దేవుడు విజయం ఇచ్చునుగాక. కోర కుమారులు అంటారు, మా పితరులకు శక్తి లేదు, వారి బాహువు కాదు జయమిచ్చింది, వారి బలం కాదు, నా దేవుని బాహు, దేవుని ముఖకాంతి వారికి విజయం ఇచ్చింది. ఈరోజు ఇంతకాలం సంవత్సరం అంతా ఓటమైపోయా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరంలో ప్రతి సమస్య మీద జయం పొందుదురుగాక. ప్రతి అలవాటు మీద, చెడు వ్యసనం మీద జయం పొందుదురుగాక. లోకం మీద, ఆశల మీద, శరీరం మీద, దుష్టుడి మీద మీరు విజయమే పొందుదురుగాక. ఉపవాస ప్రార్థన శక్తిని, ఆ కాంతిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మూడో మాటలకి ముగిస్తాను. ఒకసారి కీర్తనకారుడు రాసిన 89వ కీర్తన 89వ కీర్తన 15వ వాక్యం చూద్దాం. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. మరి బలమునకు అతిశయాస్పదము నీవే. చాలండి. ఇక్కడ ఒక మంచి మాట, మూడో మాట ముగిసి ఒకసారి గట్టిగా చెప్పండి. అబ్బే శబ్దం సరిపోదు, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలో శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, వారే దేవుని ముఖకాంతిని చూచి నడుచుకుంటారంట. శృంగధ్వనులు అంటే ఏంటి చెప్తే జాగ్రత్త వినండి. ఏం ధ్వని? చాలా చెప్పండి. ఏం ధ్వని అంట? ధ్వనులన్నీ చాలా రకాల ధ్వనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కీబోర్డ్ ఉన్నాయి, ఒక్కో ధ్వని ఒక్కొక్కటి పలుకుద్ది. ఫ్యాట్ ధ్వని వేరు, తబలా ధ్వని వేరు, కీబోర్డ్ ధ్వని వేరు, సితార ధ్వని వేరు, స్వరమండలం, ఇంకేమున్నాయి, వాద్యాలు ఉన్నాయి కదండి. అన్ని రకరకాల ధ్వనులు పలికిస్తే పలికించవా? అడుగుతారండి. సరే, ఇక్కడ ఏ ధ్వని అంట? శృంగధ్వని. శృంగం అంటే కొమ్ము. శృంగం అంటే ఏంటి? కొమ్ము.
కొమ్ముతో ఊదేవారంట బోరలు చేసుకుని ఆ దినాల్లో. ఇప్పుడంటే మనకి వాయిద్యాలు వచ్చినాయి. అప్పట్లో కొమ్ములతో కొమ్ములతో బోర చేసి ఆ కొమ్ములతో ఊదేవాళ్ళంట. ఇప్పుడు కొంతమంది సావుగులు కూడా తెచ్చిపెట్టి ఊరుతున్నారు. ఏది కొమ్ములు తెచ్చి కొమ్ములతో ఊదే ఉన్నారు లేదా? హల్లెలూయా. శృంగధ్వని అంటే కొమ్ములతో చేసే శబ్దం. అది పాత నిబంధనలో ఒకదానికి వాడేవారు అంట. ఆ దినాల్లో ఊదేవాళ్ళ కొమ్ములతో ధ్వని. ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ ధ్వని చేసినప్పుడు అంట అందరూ వచ్చి దేవుని సముఖంలో కూర్చోవాలి. ఆమె చెప్పండి. మనం బెల్లు కొట్టినప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళి బెల్లు ఒకటి ఉంటుంది, బయటికి వెళ్ళి బెల్లు కూడా ఒకటి ఉంటుంది. ఉండదా? లోనికి వెళ్ళే బెల్లు ఒకటి ఉంటుంది, అలాగే బయటికి వెళ్ళే బెల్లు ఒకటి ఉంటుంది. ఈ శృంగ ధ్వని అంట అంటే కొమ్ముతో చేసిన ధ్వని అంట. ఆ ధ్వని ఊదినప్పుడు, ఆ ధ్వని వినబడినప్పుడు అంట ప్రజలందరూ వచ్చేసి దేవుని మందిరంలో సమకూర్చబడాలి. ఆమె చెప్పాలి. అది గుర్తుపట్టాలంట. ఒకసారి మీకు చిన్నప్పుడు ఈ రాగి ఆకులతో, మర్రి చెట్టు ఆకులతో బోర చేసేవాళ్ళం తెలుసా? రాగి ఆకుల మర్రి చెట్టు, మా ఇంటి ముందు మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టే కదా, రావి చెట్టు ఆకులు పడితే కొట్టేయిన తర్వాత రాకులు ఏం చేసేవాళ్ళం? ఇలా అన్నప్పుడు బోర అయ్యేది. ఆ ఎనమాల అట్ట తప్పు చేస్తే ఊస్తే బోర సౌండ్ వచ్చేది. ఆమె చెప్పాలి. ఇప్పుడు ఈ బోరలు ఇవన్నీ బోరలేక ఆటలు పోయినాయి. ఈ ఆటలో అవన్నీ పోయినాయి. ఎంతసేపు ఇయ్యేక వ్యవహారం. పిల్లలు ఆడుకునేది లేదు, తిరిగేది లేదు, వ్యాయామం లేదు, ఏమి లేవేక. ఎంతసేపు ఆటలు ఆడమంటే వీటిలో ఆడుకుంటారు. ఆటలు కూడా దీనిలో ఆడుకుంటున్నారు. మళ్ళీ చెడ్డ ఆటలన్నీ వచ్చినాయి అంటే దీనిలో. పబ్జీ గేమ్, రకరకాల గేములు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆడి. దీనిలో ఆడి ఆరోగ్యం పొందారు, సంతోషం పొందితే ఈ దీనిలో ఆడి డబ్బులు పోయి అంతా పోయి నాశనం అయిపోతున్నారు. ఇక్కడ ఎల్లు చెప్పండి ఒకసారి. చిన్నప్పుడు చాలా ఆటలు ఆడేవాడు. గుర్తొస్తున్నాయి మీకు? ముద్రబావులు, ఇంకా ఏడు పెంకులు ఉన్నాయి లేవా? గోళీలు, కర్రబిళ్ళ, అవన్నీ అప్పుడు ఆటలు. ఇప్పుడు ఏమున్నాయి? అంతసేపు ఇయే ఆటలుగా. అప్పుడు ఆటలు వేరు, ఆ శక్తి వేరు. ఆకలేసేది కాదు. ఇక గొడవ ఇంట్లో చేస్తారని ఆడుకోండి, చేస్తారని తిన్నాను పోయి ఆడుకుంటారా బాబు. ఆటలు ఇప్పుడు వచ్చి పిల్లలు మొత్తం ఆరోగ్యం పాడైపోయింది. భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉండొచ్చు. భవిష్యత్తు ఎట్ట అయిపోద్ది? ఇంకా ఎండ తగలదు, ఆటలు లేవు, మానసిక అభివృద్ధి లేదు, ఒంటరితనం ఫీల్ అయిపోతుంది. అంత ఒంటరోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఈ ఫోన్ ఏం చేస్తుంది? ఒంటరోళ్ళు చేసింది ఇది ఫోను. ఎవరు ఆడుకుంటారు ఫోన్ దగ్గర ఉండి. ఇదివరకు అందరు కలిసి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఒంటరి జీవితం అయిపోయింది. సరే, ఎందుకు వచ్చింది ఇవన్నీ? బోర. ఏది? కొమ్ముతో చేసిన బోర, శృంగ ధ్వని. ఆ ధ్వని ఎరగాలంట. వారు ధన్యులంట. ఇంతకీ వాళ్ళు ఎవరంటే లేవి. మీరు పాత నిబంధన ఒకసారి ఒక్క మాట చెప్పి ముగిస్తే ఆ ధ్వని ఎప్పుడు చేస్తారు, ఏం జరుగుతుంది ఒకసారి. లేవి కాండం 23వ అధ్యాయం 24వ వాక్యం చూడండి ఒకసారి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు, అందరూ జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఒక శృంగధ్వని వినపడుద్ది మీకు. ఆ కొమ్ములతో బోర ఊతారు. ఆ బోర ఊదినప్పుడు మీరేం చేయాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి దేవుని సన్నిధిలో. మరో తోట ఏమని తెలుసా? ఆ బోర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు మీరు మారు మనసు పొందాలి. మారు మనసు కూడా కూడుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి, తప్పులు సరి చేసుకోవాలి. అందుకే బోర ధ్వని వినబడుతుంది. శృంగ ధ్వని వినబడినప్పుడల్లా మీరందరూ వచ్చి పరిశుద్ధ సంఘం కూడుకొని పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. అందుకే ఆ శృంగ ధ్వని, అందుకే ఆ కొమ్ముతో చేసే ధ్వని. ఇప్పుడు ధ్వని వినబడుతుంది, వాక్యపు ధ్వని. భవిష్యత్తులో దోతలు బోర్లు ఓదబోతున్నాయి. ప్రకటనలో ఉంటే దోతల బోర్లు, ఇక్కడ బోర వినబడుతుంది. ప్రకటన గురించి, రాబోయే దినాల గురించి సేవకుడు బోర ఊతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.
రండి, కూడుకోండి, ప్రార్థన చేయండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పాపాలు విడిచిపెట్టండి, రక్షణ పొందండి, కడబోర మోగబోతుంది, మీరు లేపబడి ఎత్తబడాలి, విడిచిపెట్టకూడదని దేవుడు బోరతో మాట్లాడుతూనే ఉన్నాడు. అది నువ్వు ఎరగాలి, గుర్తుపట్టాలి, గ్రహించాలి. వారి మీద దేవుని ముఖకాంతి పడునుగాక. అప్పుడంట వారంట దేవుని ముఖకాంతి చూసి వారు నడుచుకుంటున్నారు. చదవండి మాట కీర్తనలో, వారు యెహోవా శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, వారు నీ ముఖ కాంతిని చూచుచు నడుచుకొనుచున్న. గట్టిగా ఆమె చెప్పాలి. ఈరోజు మనం ఎలా నడవాలి? ఆయన ముఖకాంతిని చూస్తూ నడవాలండి. గట్టిగా ఆమె చెప్పండి. ముగించబోతున్నాను. ఆయన ముఖకాంతిని చూసి ఏం చేయాలి? ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు చదవండి అక్కడ మళ్ళీ ఇది నీ నామమును బట్టి వారు దినమెల్లా అదండి సంగతి. మొదటి ఆశీర్వాదం తెలుసా? దేవుని ముఖాన్ని చూస్తూ నడుస్తున్నప్పుడు, దేవుని ముఖాన్ని చూస్తూ అడుగులు వేసినప్పుడు తప్పక నీవు దినమెల్లా సంతోషించుదువుగాక. ఆయన ముఖకాంతిలో ఏముంది? సంతోషం ఉందండి. ముఖకాంతిలో ఆశీర్వాదం ఉందండి, ఆనందం ఉందండి. దినమెల్లా నువ్వు సంతోషించుదువుగాక. సంగమా, మీరు దేవుని ముఖకాంతి నడవండి, దేవుని ముఖాన్ని చూసి అడుగులు వేయండి. అప్పుడు తప్పనిసరిగా నీవు సంతోషించుదువుగాక. ఆయన ముఖ కాంతులు ఏముందండి? ఇప్పుడు 3 దీవెనలు అక్కడ ఉన్నాయి. ఒకటి, ఎంతసేపు అంటది సంతోషం? దినమెల్లా సంతోషమేనంట. చూసారా? నిత్యము నువ్వు ఆనందపడ. ఎవరి ముఖం చూసి? దేవుని ముఖాన్ని బట్టి, ఆ ముఖాంతిని బట్టి ఎప్పుడు నువ్వు ఆనందపడుదువుగాక. బాధపడుతూ వచ్చావా ఇంతకాలం? దినమెల్లా బాధపడ్డావా? ఇప్పుడు దినమెల్లా సంతోషించుదువుగాక. ఎందుకని? దేవుని ముఖకాంతిని మీద పడుతుందిగా. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, ఆ ముఖాన్ని చూసి నడుస్తున్నావు కదా, తప్పక ఉపవాస ప్రార్థన కూడుకున్నావు కదా, దినమెల్లా నువ్వు సంతోషించుదువుగాక. ఇంతకాలం పడిన బాధలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. నిత్యము సంతోషించుదువుగాక. తర్వాత ఏముంది? నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. రెండవది, మీరు హెచ్చించబడుదురుగాక, ఘనపరచబడుదురుగాక, దీవించబడుదురుగాక. ఎక్కడుంది ఈ ఘనత? ఆయన ముఖకాంతిలో ఉంది. ఈ ముఖకాంతిలో చూసి నడుస్తున్నావుగా దేవుని బిడ్డలారా. ఈ సంవత్సరంలో తప్పక మీరు హెచ్చించబడుదురుగాక. ఆ ముఖ కాంతి నీ మీద పడుతుంది. ప్రార్థనగా నడుస్తున్నావు, నిత్యం శృంగంతో ఎరుగుతున్నావు, గుర్తుపడుతున్నావు, వస్తున్నావు, ఆయన సన్నిధిలో కూడుకున్నావు. దేవుని సన్నిధిలో ఎంత బాధతో వచ్చావో సంతోషంగా వెళ్దువుగాక. నీ జీవితంలో అవమానాలు పాలై ఉన్న దేవుడు ముఖకాంతి ద్వారా నీకు బలమే జయమే కలుగునుగాక. జయం అంటే అర్థమైనది హెచ్చింపు. ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టును. 3వ మాట ఉంది, వారి బలమునకు అదండి అతిశయాస్పదము దేవుడు నిన్ను బలపరచునుగాక. ముఖకాంతిలో ఏముంది? 3 బలం ఉంది. సూర్యకాంతిలో ఎలా బలం ఉన్నట్లో దుష్టుని జయించే బలం ఆయన ముఖకాంతిలో ఉంది. సమస్యలు జయించే శక్తి ఆ ముఖంలో ఉంది, ఆ ముఖకాంతిలో ఉంది. ఈ రోజున బలమునకు అతిశయాస్పదముగా నా దేవుడిని చేయబోతున్నాడు. ఆమె చెప్పుకో హల్లెలూయా. ఇప్పుడు మూడో మాటలు 3 మాటలు చెప్పా. 3వ మాటలు 3 మాటలు ఏమింది? ఆ ముఖకాంతి నడుస్తున్నావు కదా, ఉపవాస ప్రార్థనకు వచ్చావు కదా, ఆ ధోని నిలబడినప్పుడు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అని మెసేజ్ పెట్టాగా. కూడుకోండి అని అదో ధోని, అదే ధోని అంటే అదే ధోని వచ్చింది నీ ఇంటికి, నీ ఫోన్లోకి. కూడుకోవాలి, ప్రార్థించాలి, ధోని వినబడింది, ప్రార్థనను ప్రకటించారు, కూడుకోవాలి, ముఖం చూడాలి, వచ్చావు, ముఖాన్ని మీద పడింది. తప్పక ఈ ఉపవాస ప్రార్థనలు సంతోషించుదువుగాక. 2 హెచ్చించబడుదువుగాక. 3 బలపరచబడుదువుగాక. నీ బలమునకు దేవుడి అతిశయాస్పదముగా ఉండునుగాక. ఈ శుభవేళ ఈ ఆరాధన కూడి ఉన్న దేవుని బిడ్డలారా, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించునుగాక. అందుకే అడిగారు వాళ్ళయ్యా, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయనైనా, నీ ముఖ వెలుగు నా మీద పడాలయ్యా. నిజంగా దావీదు అడిగాడు, ప్రజలు అడిగారు, దానియేలు అడుగుతున్నాడు, నీ ముఖ ప్రకాశం నా మీద పడాలని. ఎవరి మీద పడద్ది? ఆయన దేవుడి ముఖాన్ని పడాలంటే మన ముఖం ఆయన ముఖానికి ఎదురుగా ఉండాలి. అంటే ప్రార్థన, మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, పాదాల దగ్గర మోకరించాలి, మన ముఖం ఆయన చూడాలి, ఆయన ముఖం మనం చూడాలి. అప్పుడు ఆ ముఖం కాంతి మన మీద పడితే 3 దీవెనలు ఉండునుగాక. 2 దీవెనలు 3. మొదటి మాట ఏంటి? రహస్య పాపాలన్నీ కనబడతాయి మన జీవితంలో, వెంటనే మార్పు చెందుతాం. ఆమె చెప్పుకో. 2 విజయమే కలుగునుగాక. 3 ఆశీర్వాదాలు: సంతోషం, హెచ్చింపు,
బలపరచబడతావు. ఈ సంవత్సర ప్రారంభంలోనే ఉపవాస శుద్ధీకరణ కూడా దేవుడు చెప్తున్నాడు, ఆయన ముఖకాంతి మనందరి మీద ప్రకాశించును గాక. అందుకే వచ్చాము ఈ మందిరానికి, అందుకే ఆయన ముఖం దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఆయన ముఖాన్ని చూస్తున్నాం, అడిగాం, బతులాడాం, ప్రార్థన చేసాం. తప్పక ఈ సంవత్సరం ఈ ప్రారంభ నెలలో దేవుడు మాట్లాడాడు కదా, ఆ ముఖకాంతి ఈ సంవత్సరం అంతా మీ మీద ఉండునుగాక, మన మీద ఉండునుగాక. దేవుని చే శుద్ధీకరించబడుదుము గాక, గొప్ప జయములు పొందుదుము గాక. నిత్య ఆనందం, సంతోషం, ఘనత, ఫలము నా దేవుని కాంతి ద్వారా పొందుదుము గాక. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడండి. ఈ రాత్రి దేవుడు సూటిగా మాట్లాడాడు. రాజైన దావీదు, అయ్యా నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయ్యా. కష్టాల్లో ఉన్నాను, నీ తీర్పులో ఉన్నాను, వేదనలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను అని చాలా బాధపడుతూ, అయ్యా నీ ముఖ కాంతి పడితే నా జీవితం మారుతుంది అయ్యా, నా పాపాలు క్షమించబడతాయ్యా. దానియేలు నీ ముఖ ప్రకాశం ఈ పరిశుద్ధ పర్వతమే స్థలం మీద పడాలి, బద్దలైపోయిన మందిర బల కట్టబడాలి, చెదిరిపోయిన బలిపీఠాలు సరిచేయబడాలి, మరలా మహిమతో నింపబడాలి. అయ్యా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపు చేయండి. ఒక్క ప్రార్థన చేసుకో. ఉపవాస ప్రార్థనకు వచ్చావు కదా, ఉపవాస ప్రార్థనలో ఉన్నావు కదా, నిశ్చయముగా ఈ రాత్రి ఒక్కసారి ఆయన వైపు చూస్తూ, ఆయన ముఖం మన మీద పడుతుంది, ఆయన ముఖ కాంతి మన మీద పడుతుంది. నువ్వు కనులెత్తి ఆయన చూడు. అయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా, ఉపవాస ప్రార్థనలో నిలబడ్డానయ్యా, నీ ముఖాంతి నా మీద పడాలి, నీ ముఖాంతి ప్రకాశింపజేయి నా మీద. రహస్య పాపాలన్నీ తీసివేయండి అయ్యా, తీసివేయండి అయ్యా, తొలగించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరుద్దాం. ఇంతకాలం అపజయాల మధ్యలో ఉన్నావా? ఈ సంవత్సర ప్రారంభ ఉపవాస ప్రార్థనలోని దేవుడు సెలవిచ్చిన మాట, విజయమే విజయమే ముఖ కాంతి విజయాన్ని తీసుకొస్తుంది. శత్రువులు వచ్చారా, వెంటనే ఆయన వైపు చూడడమే. కరువు వచ్చిందా, ఆయన వైపు చూడడమే. శ్రమలు వచ్చాయా, ఆయన వైపు చూడడమే. దేవుని వైపు చూడు, ఆయన ముఖం వైపు చూడు, ఆయన ముఖం వైపు చూడు. ఆశ్రయించు, ప్రార్థించు. పీతల దినాలలో ఎన్నో శ్రమలు వచ్చినా ఆ ముఖ కాంతి పడింది వారి మీద. ప్రజలు దేని వైపు చూశారు. ఏం చేయమంటావు, ఏం చేయమంటావయ్యా? శత్రువులు వచ్చారు, కరువు వచ్చింది, దాహం వేస్తుంది. ప్రతి విషయంలో ఆయన ముఖాన్ని చూడడమే. విజయం తీసుకొచ్చాడు, విజయం కలుగు చేశాడు. ఈ సంవత్సర ప్రారంభంలో నీ జీవితంలో విజయాన్ని చూడబోతున్నావు. అపజయాలన్నీ తొలగిపోతాయి. శృంగధ్వనులు నెరుగు ధన్యులు వారు ఆయన ముఖకాంతి చూస్తూ నడుస్తారంట, ముఖకాంతి చూస్తూ వెళ్తారు. దీని వల్ల ఆనందమే, ఘనత, ఫలం పొందుకునే ఆరాధన. తీర్మానం ప్రార్థన చేసుకో. ఒక్క ప్రార్థన, అయ్యా నీ ముఖం నా మీద పడాలి. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం
చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరూ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. డబ్బులు కొట్టండి. డబ్బులు గట్టిగా. చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. గోరు చప్పట్లు. ముఖ దర్శనం, ముఖ కాంతి చాలయ్యా నాకు అంత అడుగు దేవుడు. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 అందరూ యేసయ్యా, 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 ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 అందరూ యేసయ్యా, 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 ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలు.
దర్శనం చాలయ్యా యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు ఈ ముఖ దర్శనం చాలయ్యా నీ ముఖాంతి మీద పడాలి నీ ముఖాంతిలో నడవాలి నీ ముఖాంతిలో నేను నివసించాలి నీ ముఖాంతిలో నేను నడవాలయ్యా అని ఒక్క తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఈ రాత్రి ఒక్క మాట పలుకయ్యా నీ ముఖకాంతి నా మీద పడాలయ్యా నీ ముఖకాంతి నా మీద పడాలయ్యా. నా బ్రతుకు మారుతుంది, నా జీవితం మారుతుంది, నా పరిస్థితులు మారుతాయి, నా కన్నీళ్లు తొలగిపోతాయి, నా అపజయాలు తొలగిపోతాయి, నా కన్నీళ్లు దుఃఖం తొలగిపోతుంది. నాయనా నీ ముఖకాంతి నా మీద పడాలి, నీ ముఖకాంతి నా మీద పడాలి. అందుకే దావీదు ప్రార్థిస్తూ అంటున్నాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచ్చు. ఈ తూర్పుల్లో ఉన్నాను, దుఃఖముతో బతికి వెళ్ళబుస్తున్నాను, నీ తూర్పు విడుస్తున్నాను. నన్ను తీసిన భయమే అయ్యా నీ ముఖకాంతి నా మీద పడాలి, నా జీవితం మార్చబడుతుంది అయ్యా. దానిని అడుగుతున్నాడు. ఒకప్పుడు మహిమతో పడిన పరిశుద్ధ స్థలం పాడైపోయిందే అయ్యా, నీ ముఖ ప్రకాశం ఈ పరిశుద్ధ స్థలం మీద ప్రకాశింపు రాని మరలా వైభవం, మరలా మహిమ. ఉపవాస ప్రార్థన దేవుని బిడ్డలారా అని సన్నిధిలో మోకరించావు, ప్రార్థించావు, ఆయన ముఖాన్ని చూస్తున్నావు. నా దేవుడు తన ముఖ కాంతిని మీద ప్రకాశింప చేస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని ఆ వెలుగు, పాపాలన్నీ కడిగివేయబడతాయి, రహస్య పాపాలు కూడా పరిహరించబడతాయి, ధైర్యంతో నిలబడగలుగుతావు. అందుకే దావీదు అన్నాడు, నా పొరపాటు నేను కనుగొనలేకపోతున్నానయ్యా, నీ ముఖకాంతి పడితే నా పాపాలు బయట బాలైతే విడిచిపెడతాను, ఒప్పుకుంటానయ్యా, ధైర్యంతో నిలబడతానయ్యా, విజయం పొందుతానయ్యా. గొప్ప విజయాన్ని చూడబోతున్నావు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. ముఖకాంతి చూస్తున్నాడు ఈ సంవత్సరం అంతా, దీని మెల్ల ఆనందం పొందుకోబోతున్నావు, హెచ్చించబడబోతున్నావు. నా దేవుని బలం నీకు సమృద్ధి కలగబోతుంది అని వైపు చూడు. ఒక్క మాట చెప్పంతే. లైవ్లో ఉన్నవారులారా ఒక్క మాట చెప్పండి, దేవా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. నాయనా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమ కొరకు కృతజ్ఞతలయ్యా. మమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసిన ఉపవాస శుద్ధీకరణ కూడికల్లో ఈ 2వ రాత్రి నీ పాదాల చెంతకొచ్చాం. ఇంత సమయం ప్రార్థనలు గడిపాం. నీ దాసు నిలబడిన మాటలు వివరించారయ్యా. అవును, నీ ముఖకాంతి ఎందుకు ప్రకాశించాలి మా మీద? ప్రకాశిస్తే ఏం జరుగుతుందో, ఎవరి మీద ముఖాన్ని ప్రకాశిస్తుందో చక్కని విషయాలు మాట్లాడావు. ఉపవాస ప్రార్థనలు అడుగుపెట్టిన వారందరిని బట్టి వందనాలు, లైవ్లో వీక్షిస్తున్న వారిని బట్టి వందనాలు. అందరి మీద నీ ముఖకాంతి ప్రకాశించునుగాక, నీ ముఖకాంతి ప్రకాశించునుగాక. ముఖకాంతిలో దీవులన్నీ మేము పొందుకొందుముగాక, సంపూర్ణ పరిశుద్ధత కలిగి జీవించుదుముగాక. మా పాపములన్నీ, రహస్య పాపాలన్నీ కడిగి వేయబడునుగాక. గొప్ప జయం మేము చూచుదుముగాక. దినమెల్ల ఆనందం, ఉన్నతమైన ఘనత, బలము పొందుకొందుముగాక. అయ్యా, ఆ కృప మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం.
ఈ రాత్రి అడుగుపెట్టిన బిడ్డలందరూ ఆశీర్వదించండి. లైవ్లో ఉన్న వారిని కటాక్షించండి. సమస్యలన్నింటిలో విడుదల ఇచ్చేయండి అయ్యా. రేపు ముగింపునైనా పరువు బల్లారదనయ్యా. ఈ దాసు నిలబెట్టుకు మాతో మాట్లాడు అయ్యా. ఉపవాస ముగింపునైనా ఒక వాగ్దానపూర్వ సందేశంతో దర్శించండి అయ్యా. ప్రజలను బలపరచండి అయ్యా. అయ్యా ఉన్నతమైన ఆశీర్వాద తృప్తిపరిచి ఆరాధన పాల్పొందిన దీవించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సకల పరిశుద్ధులందరికీ ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ రెండవ రాత్రి ఉపవాసం ముగించబడింది. మీ అందరికీ వందనాలు. తప్పక దేవుని ముఖ కాంతి మీ మీద ప్రకాశించునుగాక. ఆమేన్.